ముఖ్యమంత్రి జనరల్ గా దేశంలో ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. అంటే పోలీసోళ్ళు అనే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రోల్లోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్ దోస్తు అయినా పొంగులేటిని పెట్టాలి. పొంగులు పెట్టి నేనేమో పోలీసు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్టీఓలను కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియనిది ఎవరి ద్వారా తెలవాలి? పత్రికల ద్వారా తెలవాలి, ఛానళ్ల ద్వారా తెలవాలి. అందుకొరకు ఈ పత్రికలను, ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది. అదే సమాచార పౌర సంబంధాల శాఖ. అర్థమైందా మీకు? ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత ఒర్లుతున్నా, మళ్ళా ఎంతసేపు ఒర్లిండు, అదేవిధంగా లచ్చన్ ఎంతసేపు ఒర్లిండు. ఇవన్నీ పత్రికలు రావు. ఓపెన్ చెప్తున్నా, ఒక నమస్తే తెలంగాణలో వస్తాయి, తెలంగాణ టుడేలో వస్తాయి, తెలంగాణ న్యూస్లో వస్తాయి, టీ న్యూస్లో వస్తాయి. వేరే దాంట్లో రానియరు. ఇక ఎందుకు రానియరు? బిడ్డ నువ్వు ఇది రాస్తే నీ లైసెన్స్ రద్దు, బిడ్డ నువ్వు ఇది రాస్తే నీకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యా, ఎవరైతే మాకు ఫేవరబుల్ గా రాస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలా బొమ్మరాజపేట రైతులు ఇంత ఘోరంగా కొట్లాడుతున్నారు. ఒక్క రోజన్నా వచ్చిందనండి పేపర్లలో? నాకైతే రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇదే ఏరియాకు చెందిన రైతులు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రండి. నాకైతే నిజంగా బాధ అనిపించింది. ప్రజల న్యూస్ పత్రికా విలేకరులు రాసి నిజం వైపు అని వీళ్ళు ట్యాగ్ లైన్లు పెట్టుకునే, మేము ఎంత ధైర్యం ఆంధ్రజ్యోతి కానీ ఒక ఆయన రాస్తాడు, మేము ఈనాడు తెలుగు దినపత్రికని ఇంకొక ఆయన రాస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక పత్రికలు పెట్టుకుంటారు. మరి రైతులు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు రాసటో నాదులు కరువైనరని చెప్పి అందరు కూడా ఒక్కొక్కరు ఒక 5,000, 10,000, 20,000, 30,000 చందాలు వేసుకొని ఆంధ్రజ్యోతిలోనో ఏదో పత్రికలను ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చేదాకా ఇలా పరిస్థితి దిగజారిందంటే అసలు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నదా?